టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వైదొలిగింది. టీ20 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనేది ఆఖరి నిర్ణయం చెప్పమని ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి 2 రోజులు టైం ఇస్తే ఒకరోజు ముందుగానే భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడబోయేది లేదని తేల్చి చెప్పేసింది. దీనికి ముందు భారత్లో ఆడడానికి సెక్యూరిటీ రీజన్స్ అడ్డొస్తున్నాయని, మేము ఆడబోయే మ్యాచ్లన్నీ మీరు శ్రీలంకకు గాని మారిస్తే బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ ఆడుతుందని ఐసీసీకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐసీసీ వాళ్ళ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. ఈ నిర్ణయం బంగ్లాదేశ్కి కోపం తెప్పించినట్టుంది. వాళ్ళు టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. బంగ్లాదేశ్కి ఎంత బలిసింది. ఒకప్పుడు బంగ్లాదేశ్కి ప్రత్యేక స్వాతంత్రం పాకిస్తాన్తో పోరాడి మరీ ఇప్పించింది భారత్. అలాంటి భారతదేశంలో మీకు సెక్యూరిటీ రీజన్స్ అడ్డొస్తున్నాయా? అల్లర్లు జరుగుతుంది బంగ్లాదేశ్లో. రోజుకొక హిందువుని చంపుతుంది బంగ్లాదేశ్లో. బంగ్లాదేశ్ పిఎంఏ భారత్కి పారిపోయి వచ్చేసింది. అది అక్కడున్న సెక్యూరిటీ పరిస్థితి. వీళ్ళు భారత్ సెక్యూరిటీ గురించి క్వశ్చన్ చేసేటంతటోళ్ళు అయిపోయారు. ఇదంతా పాకిస్తాన్ పక్క నుండి బంగ్లాదేశ్ నడిపిస్తుందని మొత్తం ప్రపంచం అంతా తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్ ఆడకపోయినా, బంగ్లాదేశ్ ఆడకపోయినా బీసీసీఐకి కానీ ఐసీసీకి కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ నెట్వర్త్ ఇయర్లీ ఆల్మోస్ట్ 420 కోట్ల నుంచి 450 కోట్ల వరకు ఉంటుంది. అదే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుది వీళ్ళకన్నా కొంచెం ఎక్కువ, 460 కోట్ల నుంచి 470 కోట్ల వరకు ఉండొచ్చు. మన నెట్వర్త్ ఆల్మోస్ట్ 1950 కోట్ల పైనే ఉంది. ఆదాయం విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఐసీసీ కన్నా బీసీసీఐ ఎక్కువ సంపాదిస్తుంది. అందరికన్నా ఎక్కువ మొత్తంలో ఐసీసీకి సంపాదించి పెడుతుంది కూడా. వీళ్ళకే ఎంత బల్పు ఉంటే ఇంకా బీసీసీఐకి ఎంత ఉండాలి, ఐసీసీకి ఎంత ఉండాలి. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి నష్టం ఎంతో తెలుసా? అక్షరాల 250 కోట్ల నుంచి 270 కోట్లు. అసలే అడుక్కు తింటున్న బంగ్లాదేశ్ కి ఇది భారీ దెబ్బ. అసలు ఈ ఇష్యూ ఎలా స్టార్ట్ అయిందంటే, మన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ జట్టు డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో క్రికెట్ ఆడాలి అక్కడ. కానీ అక్కడ జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా మన బీసీసీఐ ఆ టోర్నీని క్యాన్సిల్ చేసింది. అలాగే ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్ రెహమాన్ కూడా తొలగించింది. ఐపీఎల్ యొక్క నిర్ణయం అనేది అది ఐసీసీకి సంబంధించిన విషయమే కాదు, అది బీసీసీఐకి సంబంధించిన విషయం. డిసెంబర్ లో ఉమెన్స్ క్రికెట్ బంగ్లాదేశ్ టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నప్పుడే అప్పుడు బంగ్లాదేశ్ రియాక్ట్ అవ్వాలి, కానీ అప్పుడు రియాక్ట్ కాలేదు. వీళ్ళ వాదన ఏంటంటే, పాకిస్తాన్ కి వేరే వెన్యూ ఏర్పాటు చేశారు కదా, మాకు కూడా అలాగే ఏర్పాటు చేయండి అని అంటున్నారు. అరే బాబు, ఈ సోదేదో స్కెడ్యూల్ రాకముందే చెప్తే ఖచ్చితంగా చేసేవారేమో, కానీ స్కెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత మార్చమని చెప్తే ఎలా? ప్రతి టీమ్ కానీ ప్రతి క్రికెట్ ప్లేయర్ కానీ వరల్డ్ కప్ ఆడాలనేది ఒక కళ. సెలెక్ట్ అవ్వడానికి, అర్హత సాధించడానికి చాలా మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది. 1999 లో బంగ్లాదేశ్ ఫస్ట్ ఓడిఐ ఆడింది. 2000 లో ఇండియాతో బంగ్లాదేశ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలు గడిచాయి. అయినా సరే ఇప్పటికీ బంగ్లాదేశ్ ని అందరూ చిన్న టీం కిందే చూస్తారు. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా బంగ్లాదేశ్ గెలవలేదు. కనీసం నాకౌట్ స్టేజ్ కూడా ఎప్పుడు రాలేదు. ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం వల్ల బంగ్లాదేశ్ కి ప్రతి ఏడాది ఐసీసీ నుంచి వచ్చే పార్టిసిపేషన్ ఫండ్ కూడా నాకు తెలిసి తగ్గిపోతుంది. కేవలం బలుపు. ఈ ఈగో వలన బంగ్లాదేశ్ 2020 టోర్నీ భారత్ లో ఆడనంటుంది. ఆ ఈగో కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల రూపాయలు 250 కోట్లు. నాకు అన్నిటికన్నా కోపం తెచ్చిన విషయం ఏంటంటే, మన వల్ల స్వాతంత్రం పొంది, మన వల్ల బతికి, ఇప్పుడు ఆ పాకీలు అండ చూసుకొని మనకి ఎగైనెస్ట్ గా మాట్లాడుతున్నారు. ఈసారైనా భారత్ ఒకరికి సహాయం చేసే ముందు కొంచెం ఆలోచించుకుంటే మంచిది. జై హింద్.